శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ వినుత కోట ఈమె దగ్గర సహాయకుడిగా డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి శ్రీనివాస్ను ఈ మధ్య చంపారు అని చెప్పి ఆరోపణలతోటి వినుత కోటని పోలీసు వారు తమిళనాడు చెందినటువంటి పోలీసు వారు అరెస్ట్ చేయడం జరిగింది. పోలీసు వారి ముందు వినుత ఒక రకంగా సంచలనమైన నిజాలే చెప్పింది. ఆమె చెప్పింది ఏంటంటే, ఈ శ్రీనివాస్ అనే అతను నా దగ్గర దాదాపు 2019 నుంచి పనిచేస్తున్నాడు. 2019 నుంచి పనిచేస్తున్న అతను పూర్తిగా నమ్మినాక పూర్తిగా ఏదైతే అతను ఒకసారి బెడ్రూమ్లో డ్రెస్ మార్చుకుంటే ఇట్లా వీడియోలు తీశాడు. ఆ వీడియోలు పూర్తి స్థాయిలో తీసి నన్నే బెదిరించడం మొదలుపెట్టాడు. దానిపైన మేము ఆగ్రహించాము. నా భర్త నేను ఆగ్రహించి అతన్ని పనిలోంచి తీసేయడం జరిగింది. ఆ తీసేసించాక పూర్తి స్థాయిలో మరి అతను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేకి చెందినటువంటి బొజ్జల సుధీర్ తోటి అతని చేతులు కలిపి మమ్మల్ని రాజకీయంగా మా రహస్యాలన్నీ చాలా వరకు చేరవేయడంతో మా వరకు మేమైతే బాధపడటం జరిగింది. ఒక రకంగా మహిళను రాజకీయంగా ఎదుర్కోలేక బొజ్జల సుధీర్ రెడ్డి అండదండలతో అతను రెచ్చిపోవడం జరిగింది. దాంతో ఇట్లా జరిగింది అన్నట్టుగా ఆమె అయితే అంగీకరించినట్టు కనబడతా ఉంది. పూర్తిగా ఇది నిజమేనా అనే కోణంలో మరి దర్యాప్తు చేయాల్సిన పోలీసు వారే కాబట్టి ఇక్కడ అనుమానాలు తావిస్తున్న అంశం ఏంటంటే, బొజ్జల సుధీర్ రెడ్డి వచ్చేసేలేకి అక్కడ చనిపోయిన ఏదైతే శ్రీనివాసులు చనిపోయాడని తెలియగానే వెంటనే బొజ్జల సుధీర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి నేను అంత్యక్రియలు నేను అతనికి నా డబ్బులతో నేను నిర్వహిస్తాను అని చెప్పి ఇక్కడ మాట్లాడటం జరిగింది. దీనిపైన కూడా మళ్ళీ ఆలోచన అయితే రేకెత్తుతా ఉంది. పోలీసు వారు ఇక్కడ మనం విచారించాల్సిన అంశాలు ఏంటి అంటే, పోలీసు వారు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాల్సిన అంశాలు అసలు ఆ వీడియోలు తీయమని ఎవరు, వీడియోలు తీసి బెదిరించడం మొదలుపెట్టింది ఎవరు, అన్నాళ్ళ నుంచి వాళ్ళకి పూర్తి స్థాయిలో వినుత కోట గారికి వాళ్ళందరూ సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి పూర్తి స్థాయిలో వాళ్ళని బెదిరించేంత దూరం రావాల్సిన ప్రేరేపించిన అంశాలు ఏంటి, ఇక బొజ్జల సుధీర్ రెడ్డి అంశం ఎందుకు తెర మీదకి వచ్చింది, అసలు బొజ్జల సుధీర్ రెడ్డి హ్యాండ్ దీంట్లో ఉందా లేదా, ఒక మహిళని రాజకీయంగా ఎదుర్కోలేక పూర్తి స్థాయిలో నా మీద ఇట్లా రాజకీయ కుట్ర చేస్తున్నాడని చెప్పి స్వయంగా వినుత కోట గారు మాట్లాడటం జరిగింది. ఏం జరిగిందనే దాని మీద కూడా మళ్ళీ ఇక్కడ మనం చర్చించుకోవాల్సిన అంశం. ఇక వినుత కోట గారు కొన్ని పేపర్లు రాసినవి ఏంటంటే వాళ్ళ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వాళ్ళు పూర్తి స్థాయిలో భర్త కూడా ఆగ్రహించాడు. భర్త అయితే ఆ బాత్రూమ్ నుంచి లాక్కొచ్చి కొట్టాడు. ఆ తర్వాత తీసుకెళ్లి ఎక్కడో రేణుగుంట దగ్గర చంపేసి తర్వాత వెళ్ళిపోయి చెన్నై కోవల్ నదిలో పడేయటం జరిగింది. ఆ కోవల్ నది దగ్గర నుంచి ఏదైతే పోలీసు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఈ కార్ నెంబర్ ట్రేస్ చేసి డైరెక్ట్గా వీళ్ళ దగ్గర రావడం జరిగింది. తర్వాత ఏదైతే ఆ డెడ్ బాడీ పైన వినుత కోట గారి పేరు, తర్వాత జనసేన సింబల్ పేరు ఇవన్నీ చూసి ఇట్లా గుర్తించారనేది మనం నిన్నటి నుంచి చూస్తా ఉన్నాం. ఈ రోజు నిన్నటి నుంచి ఇప్పుడు పూర్తి స్థాయిలో ఈ బొజ్జల సుధీర్ రెడ్డి గారి అంశం తెర మీదకి వచ్చి రాగానే బొజ్జల సుధీర్ రెడ్డి గారు నిన్నే ఒక మాట మాట్లాడేది, అది ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. అంత్యక్రియలు నిర్వహిస్తాను అని. ఇక్కడ ఇంకొక అంశం ఏం మాట్లాడారంటే, బొజ్జల సుధీర్ రెడ్డి మీరు ఈ విషయాన్ని వాడుకొని రాజకీయం చేయాల్సిన అవసరం లేదని వైసీపీని టార్గెట్ చేస్తూ మాట్లాడాడు. ఇక్కడ వినుత కోట గారికి అతనికి ఏదైనా ఆధిపత్య పోరు సంబంధంలో భాగంగా వీడియోలు తీసి బెదిరించాలనే అంశం మహిళతోటి ఎలా చేసినా కానీ అతను తప్పే. శ్రీనివాసులు అనే వ్యక్తి వాళ్ళ మధ్య ఎటువంటి సంబంధాలైనా ఉండండి, ఎంత పిఏగా ఉండని, ఎంత డ్రైవర్గా అయినా ఉండండి, నమ్మి అతనికి అంత దూరం ఆమె చనువు ఇచ్చినప్పుడు పూర్తి స్థాయిలో వాళ్ళ కుటుంబ సభ్యులు అంత చనువు ఆ డ్రైవర్కి ఇచ్చినప్పుడు వీడియోలు తీసి బెదిరించాడు అని అంత దూరం ఒక సామాన్య డ్రైవర్, ఒక ఇన్ఛార్జిని, ఒక పనిచేసే వ్యక్తిని బెదిరించగలుగుతాడా? ఎవరు అండదండలతో ఇదంతా చేశాడు అనే దాని మీద కూడా మనం ఇక్కడ విశ్లేషించుకోవచ్చు. ఏదేమైనా కానీ అంతిమంగా వినుత కోట హత్య చేయడమా లేకపోతే వీటన్నిటి పూర్తి స్థాయిలో దీన్ని కూడా మనం తప్పుగానే చూడాలి. ఒక రకంగా చెప్పాలి అనుకుంటే పవన్ కళ్యాణ్ గారి పార్టీలో ఈ హత్య రాజకీయాలు ఎక్కువ ఈ మధ్య కనబడతా ఉన్నాయి. లేకపోతే ఈ లైంగిక సంబంధాల అంశాలు లేకపోతే ఇట్లాంటి ఇవన్నీ మనం చాలా మంది ఆయన సస్పెండ్ చేస్తూ ఉన్నాడు, ఇవన్నీ కనబడతా ఉన్నాయి. మరి చూడాలి ఏమైంది అనేది.